హరీష్ ది బెస్ట్ అకాడమీ విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ తగ్గింపు కలదు. ఈ ఆఫర్స్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో జర్మనీ దేశం వార్తలు నిలిచింది. జర్మనీ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి అంటున్నాను. దేనికి సంబంధించి అంటే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్. సో ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన దేశం ఏది అంటే జర్మనీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్ గా అర్థం తెలుస్తుంది మనకు. ఆటోమేటెడ్ అంటే ఆటోమేటిక్ గా డ్రైవర్ రహితంగా, డ్రైవర్ లేకుండానే నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ అన్నట్టు. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత లేదా సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్, ఆటోమేటిక్ గా నడిచే ఒక ప్రత్యేకమైన ట్రైన్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైన వార్తలు ఇచ్చిందంటే జర్మనీ దేశం. జర్మనీ దేశంలోని హ్యాంబర్గ్ అనే ఒక సిటీ పేరు కూడా గుర్తుంచుకోండి. హ్యాంబర్గ్ సిటీలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ సర్వీసులు ఇటీవల ప్రారంభించడం జరిగింది. మరి ఈ ట్రైన్ ను ఏ సంస్థలు తయారు చేశాయి అంటారు. ఇక్కడ సంస్థల పేరు గుర్తుంచుకోండి. 2 సంస్థలు కూడా జర్మనీ దేశానికి చెందిన సంస్థలే. ఫస్ట్ వచ్చేసి డ్యూచే బాన్ అనే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసి ప్రముఖ పరిశ్రమ, అదేంటంటే సిమెన్స్. ఈ 2 సంస్థలు కూడా ఏ దేశంలో పనిచేస్తున్నాయి, ఏ దేశం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నాయి? జర్మనీ దేశం. ఫస్ట్ వచ్చేసి బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది, సెకండ్ వచ్చేసి మునిచ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు డ్యూచే బాన్ అనే సంస్థ, సిమెన్స్ అనే సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏ నగరంలో అంటే హ్యాంబర్గ్ నగరం. ఇందాక చెప్పాను కదా, ఈ నగరం పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన హ్యాంబర్గ్ సిటీ ఏ దేశంలో ఉంది అంటే జర్మనీ దేశంలో ఉంది. ఈ 2 సంస్థల పేరు గుర్తుంచుకోండి. ఈ 2 సంస్థలు దాదాపు 60 మిలియన్ యూరోస్ ఖర్చు పెట్టి ఈ ట్రైన్ ని తయారు చేయడం జరిగింది. ఇటీవలే ఈ ట్రైన్ సర్వీసెస్ కూడా ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది. అంటే ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటి? ఈ ట్రైన్ లో ఎలాంటి డ్రైవర్ ఉండడు, ఎవరైతే లోకో పైలట్ ఉంటారో వారు ఉండరు. సో డ్రైవర్ లేకుండానే, ఎవరి అవసరం లేకుండానే సెల్ఫ్ గా తనంతట తానే ప్రయాణించే ఒక ప్రత్యేక రైల్వే వ్యవస్థను గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది, అదేంటంటే ఇటీవల ప్రపంచంలోనే లేదా వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి?
జర్మనీ. ఏ నగరం గుర్తుకు రావాలి? హ్యాంబర్గ్ సిటీ. ఏ సంస్థలు గుర్తుకు రావాలి? ఏ సంస్థలు తయారు చేసే టెక్నాలజీని ఉపయోగించి? డ్యూచే బ్యాన్ అనే సంస్థ, సెకండ్ వచ్చేసి సీమెన్స్ అనే సంస్థ. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎప్పుడైనా ప్రపంచంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే ఎత్తైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఇలాంటి సూపర్లేటివ్స్ వార్తలు నిలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఇంపార్టెంట్. సో ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో జర్మనీ దేశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఈరోజు వార్తలు నిలిచిన ఒక నివేదిక. ఆ నివేదిక పేరు గుర్తుంచుకోండి, గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్. గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ 2021. ఈ రిపోర్ట్ యొక్క ట్యాగ్ లైన్ కింద ఉండే సెంటెన్స్ ఏంటంటే ఆ సెంటెన్స్ పేరు కూడా గుర్తుంచుకోండి, ట్యాగ్ లైన్. ఇది ఒక నివేదిక. ఈ నివేదికకి సంబంధించి కింద ఉండే ట్యాగ్ లైన్ ఏంటంటే, సో గర్ల్స్ రైట్స్ ఇన్ క్రైసిస్. క్రైసిస్ అంటే సంక్షోభం. సంక్షోభంలో బాలికల హక్కులు, చిన్నారుల హక్కులు అనేది ఈ రిపోర్ట్కి సంబంధించి ట్యాగ్ లైన్. సో ఇక్కడ ఈ రిపోర్ట్ నివేదిక అంటున్నాను. నివేదిక అంటే ఏం లేదు, కొన్ని స్టాట్స్ గణాంకాలతో కూడిన ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎవరికి సంబంధించింది? గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా. ఎవరికి సంబంధించింది? గర్ల్స్, బాలికలకి సంబంధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాల్య వివాహాల ప్రభావం బాలికల పైన ఏ రకంగా పడుతుంది అని చెప్పే ఒక నివేదిక, ఒక రిపోర్ట్. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా పరిగణలోకి తీసుకొని చేయబడిన నివేదిక, ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అంటారు? సేవ్ ద గర్ల్ చైల్డ్ ఇంటర్నేషనల్. సేవ్ ద గర్ల్ చైల్డ్ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక అంతర్జాతీయ సంస్థ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది, యూకే అని గుర్తుంచుకోండి ఈ సంస్థ. సో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో గర్ల్ చైల్డ్ ని కాపాడాలి అనే ఉద్దేశంలో పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. వారు విడుదల చేసిన నివేదిక ఏంటి? గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ 2021. ట్యాగ్ లైన్ ఏంటి? గర్ల్ రైట్స్ ఇన్ క్రైసిస్. బాలికల హక్కులు చాలా వరకు సంక్షోభంలో ఉన్నాయి. మరి ఈ నివేదికలో చెప్పబడిన కొన్ని అంశాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా బాలికల మరణాలు, బాలికలు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బాల్య వివాహాల కారణంగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు పర్ డే, పర్ యానం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డే యావరేజ్ కనుక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం 60 మంది చిన్నారులు, ఆ చిన్నారులు ఎవరు? బాలికలు మరణిస్తున్నారంట. ఆ మరణాలకు కారణం ఏంటి? బాల్య వివాహాలు. ఇక్కడ పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రముఖ నివేదికను అనుసరించి ప్రపంచంలో ప్రతిరోజు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు సగటున సరాసరి ఎంతమంది బాలికలు బాల్య వివాహాల కారణంగా మరణిస్తున్నారు అంటే 60 మంది అని గుర్తుంచుకోండి. ఈ 60 మందిలో కూడా 6 ప్రతిరోజు 6 బాలికలు ఎవరైతే ఉంటారో 6 చిన్నారులు సౌత్ ఏషియాలోనే మరణిస్తున్నారు. అంటే సౌత్ ఏషియాలో అత్యధికంగా బాల్య వివాహాల కారణంగా మరణాలను నమోదు చూడడం జరుగుతుంది మనం. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సగటున, ప్రతి ఏటా అంటే ప్రయాణం అన్నట్టు, సంవత్సరంలో 22,000 మంది, కనీసం అంటే 22,000 మంది యావరేజ్గా తీసుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి ఏటా ఒక సంవత్సరంలో సగటున ఎంతమంది బాలికలు మరణిస్తున్నారు బాల్య వివాహాల కారణంగా ఈ నివేదిక చెప్తుంది అంటే 22,000 మంది అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇలాంటి ఒక నివేదిక, బాల్య వివాహాల ప్రమాదం ఏ రకంగా ఉంటుంది, అసలు బాలికలు ఎలా మరణిస్తున్నారు, బాల్య వివాహాల ప్రభావం అనేది మరణాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఒక నివేదిక వార్తలు ఇచ్చింది. ఈ నివేదిక పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, గ్లోబల్ గర్ల్హుడ్ రిపోర్ట్ 2021 గర్ల్స్ రైట్స్ ఇన్ క్రైసిస్ నివేదిక. దేనికి సంబంధించింది? బాల్య వివాహాలకు సంబంధించింది, గర్ల్స్ కి సంబంధించిన హక్కులను ప్రస్తావిస్తున్న ఒక ప్రత్యేక నివేదిక. అండ్ భారతదేశంలో కూడా చూడండి, ప్రస్తుతం బాల్య వివాహం అని ఏ వివాహాన్ని పిలుస్తాం? బాలికల పరంగా చూస్తే 18 ఇయర్స్ మనకు మ్యారేజ్ ఏజ్ అనేది ఏదైతే ఉంటుందో, అమ్మాయిల విషయానికి వస్తే 18 ఇయర్స్, అబ్బాయిల విషయానికి వస్తే 21 సంవత్సరాలు. మనకు భారతదేశంలో 1929లో ఒక చట్టం వచ్చింది, బ్రిటిష్ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన చట్టం, చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్. చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్ 1929. ఈ చట్టాన్ని సవరణ చేసింది భారత ప్రభుత్వం 1978లో, 1978
సంవత్సరంలో అప్పుడు ఈ వివాహ వయస్సు ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అమలవుతున్న వివాహ వయస్సు అందుబాటులోకి రావడం జరిగింది. సో 18 సంవత్సరాల లోపు వివాహం ఏదైతే ఉంటుందో బాలికలకి సంబంధించి దాన్ని బాల్య వివాహం అంటాం. సో పురుషులకు సంబంధించి మనకు 21 ఇయర్స్ కంటే బిలో ఏజ్ లో మనం మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, అది బాల్య వివాహంగా పరిగణించవచ్చు. సో అలా బాల్య వివాహాల కారణంగా ప్రపంచంలో అసలు ఎందుకు బాల్య వివాహాల వల్ల మరణిస్తున్నారు అనే ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే వారు శారీరకంగా కూడా ఇంకా దృఢంగా కారు. సో పెరిగే వయస్సులో పెళ్లి చేస్తే ఏమవుతుందంటే, ఈ ఏజ్ కంటే తక్కువ వయసులో పెళ్లి చేసేందంటే వారి యొక్క ఆరోగ్య పరంగా చాలా ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. చిన్న వయసులో గర్భాన్ని దాల్చాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు మరణిస్తున్నారని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తలు వచ్చిన నివేదిక పేరు గుర్తుంచుకొని దాని ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మీకు చెప్పిన 3 స్టాట్లు గుర్తుంచుకోండి. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సగటున ఎంతమంది బాలికలు మరణిస్తున్నారంట? 60 మంది. అందులో సౌత్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతంలోనే 6 ప్రతిరోజు 6 బాల్య వివాహాల కారణంగా మరణిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి ఏటా 22,000 మంది చిన్నారులు బాలికలు మరణించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచు చూస్తున్నాం. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము వివాహ నమోదు అనేది ఖచ్చితంగా చేస్తూ వార్తలించింది. వివాహ నమోదును ఖచ్చితం చేస్తూ వార్తలించిన రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం. ఎట్ ద సేమ్ టైం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పేసి పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, మ్యారేజ్ కార్డ్స్ ఉంటాయి, ఇన్విటేషన్ కార్డ్స్ మనం కొట్టిస్తాం కదా, ఆ ఇన్విటేషన్ కార్డ్స్ వరుడు వధువు పక్కకి డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ముద్రించాల్సిందే అని చెప్పిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి, ఎందుకంటే పోటీ పరీక్షలో రిపోర్ట్స్ పైన ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ వార్తలు ఇచ్చింది. పిఎం గతిశక్తి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అంటున్నాను. రానున్న 2024-25 సంవత్సరం చివరికల్లా భారతదేశాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి, ఏ రకమైన వృద్ధిని సాధించాలని చెప్పే ఒక ప్రత్యేకమైన ప్లాన్, మాస్టర్ ప్లాన్ భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్లాన్ ని నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది ఢిల్లీలో. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సో లాంచ్ ఆఫ్ పిఎం గతిశక్తి అంటున్నాను. సో నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే దేశవ్యాప్తంగా అమలయ్యే ఒక మాస్టర్ ప్లాన్. ఇందుకోసం భారత ప్రభుత్వం ఎంత ఖర్చు చేయబోతుందంటే 100 లక్షల కోట్ల రూపాయలతో దేశంలో పిఎం గతిశక్తి ప్లాన్ కింద మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయబోతుంది. మౌలిక సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రోడ్డు నెట్వర్క్ కానివ్వండి, రైల్వే నెట్వర్క్ అండ్ ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కనెక్షన్ కానివ్వండి. అంటే ఉడాన్ స్కీమ్ ఇటీవల చూస్తున్నాం కదా. సో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, మనకు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మనకు విమానాల ద్వారా కలిపే కార్యక్రమం, అలా మౌలిక సౌకర్యాలు. ఎట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా విద్యుత్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అండ్ దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సౌకర్యం డిజిటల్ ఇండియాగా మార్చడం. సో ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ అనే దానిపైన చాలాసార్లు పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతున్నారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఆప్టికల్ ఫైబర్ అనగానే ఫిజిక్స్ పార్ట్ నుండి మీకు పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రెగ్యులర్ గా రిపీట్ అవుతుంది. సో ఆప్టికల్ ఫైబర్ లో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతరం. మీకు తెలుగులో ఒకసారి చూడండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆప్టికల్ ఫైబర్. ఎందుకోసం ఉపయోగపడుతుందంటే ఇంటర్నెట్ సౌకర్యాలు, మనకు కేబుల్స్ ఉంటాయి కదా ఇంటర్నెట్ కోసము, మనం వేసుకునే బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, అందులో ఆప్టికల్ ఫైబర్స్ వేస్తూ ఉంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా దేశవ్యాప్తంగా రోడ్ నెట్వర్క్ కనుక చూస్తే, రోడ్ నెట్వర్క్ ప్రస్తుతం జాతీయ రహదారులు ఉన్నాయి కదా, నేషనల్ హైవేస్ పొడవును 2 లక్షల కిలోమీటర్లకు పెంచాలి. సో దేశంలో 2 లక్షల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఎయిర్ కనెక్షన్. అంటే దేశీయంగా దాదాపు రానున్న రోజుల్లో కనీసం 100ల కొద్దీ విమానాశ్రయాలను నిర్మించాలి. అందులో భాగంగా ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించాలి. ఇప్పుడు చూడండి, విమాన సర్వీసులు కూడా మనకు చాలా అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు విమానం ఎక్కడం అనేది ఒక కలగా ఉండేది. ప్రస్తుతం చూడండి, ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా మన ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితి కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం మనకు రెన్యూవబుల్ ఎనర్జీని కనుక తీసుకుంటే 2024-25 సంవత్సరం చివరికల్లా కనీసం 225 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి ప్రస్తుతం ఉన్న 87.5 నుండి. ఇదొకటి ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో కనీసం 35 లక్షల కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసి కనీసం 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. 4G ఇంటర్నెట్ సౌకర్యాన్ని 2023 సంవత్సరం చివరికల్లా పూర్తి చేయాలి. ఎందుకంటే డిజిటల్ ఇండియా మనం
కావలసిన ప్రతి సౌకర్యం, ప్రతి బెనిఫిట్ కూడా ప్రభుత్వం నుండి మనకు ఇంటర్నెట్ ద్వారానే అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు బ్యాంకు నుండి డబ్బులు పంపించాలంటే బ్యాంకులో ఉండి నిలబడేసేసి చాలా టైం ఉండేవారమ్మా. అలాంటిది ఇప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలని చూడండి, జస్ట్ యాప్ ఓపెన్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అలాంటి డిజిటల్ అంశాలను ఉపయోగించి ప్రస్తుతం భారతదేశాన్ని 2024-25 సంవత్సరం వరకల్లా ఏ రకంగా మౌలిక సౌకర్యాల పరంగా వృద్ధిని సాధించాలని చెప్పేసి పిఎం గతి శక్తికి సంబంధించి కొన్ని టార్గెట్స్, మాస్టర్ ప్లాన్, కార్యాచరణని నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇటీవల పిఎం బీజేపీ తరచూ వార్తలు నిలుస్తుంది. పిఎం బీజేపీ అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కాదు. సో ఇక్కడ ఏంటంటే ప్రధానమంత్రి, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి, భారతీయ జన ఔషధి పరియోజన, భారతీయ జన ఔషధి పరియోజన. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. ఈ సంవత్సరం టార్గెట్ ని ఇటీవలే భారత ప్రభుత్వం రీచ్ అయింది. దేశవ్యాప్తంగా 8,366, అరౌండ్, ఈ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, అరౌండ్ 8,000 జన ఔషధి కేంద్రాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాను. జన ఔషధి కేంద్రాలు అంటే ఏం లేవు, మెడికల్ షాప్స్ అన్నట్టు. ప్రస్తుతం జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ జనరిక్ మెడిసిన్స్ ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వమే దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలను, చిన్న చిన్న మెడికల్ షాప్లను ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు టార్గెట్ ఏంటంటే కమింగ్ 2024 ఇయర్ లోపల 2024 సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు దేశవ్యాప్తంగా కనీసం 10,000 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం, నిర్మించబోతున్నాం అని చెప్పేసి భారత ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జనరిక్ మెడిసిన్స్ అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందుబాటులోకి ఉండాలని చెప్పేసి, ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే కార్పొరేట్ వారు తయారు చేసిన మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. జనరిక్ మెడిసిన్, బయట ఒక మెడిసిన్ ఏదైనా ఒక టాబ్లెట్ ఉందనుకోండి, 10 రూపాయలు ఉంటే మనకు జన ఔషధి కేంద్రాల్లో జనరిక్ మెడిసిన్ అదే ఫార్ములేషన్తో కూడిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో జస్ట్ 2 రూపీస్కి వస్తుంది. చాలా చీప్గా ఉంటాయి. అలాంటి జన ఔషధి కేంద్రాల ద్వారా భారత ప్రభుత్వం ప్రజలందరికీ కూడా కావాల్సిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పిఎం బీజేపీ టార్గెట్ ని ఈరోజు మరొకసారి ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ మరొకసారి వార్తలు నిలిచాయి. ఇటీవల సైనిక్ స్కూల్స్ తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులోకి బాలికలకి కూడా ప్రవేశం ఇస్తున్నామని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోట వేదికగా ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక ప్రకటన చేశారు. సైనిక్ స్కూళ్లలో ఇక మీదట బాలికలకి కూడా ప్రవేశం ఉంటుంది అని చెప్పారు. అందులో భాగంగా భారతదేశంలో రానున్న రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల సైనిక్ స్కూళ్ల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో అరౌండ్ 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ సైనిక్ స్కూల్స్ ని 100కు పెంచాలి, దేశంలో 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో ఆ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో 100 పబ్లిక్ సెక్టర్ లేదంటే 100 ప్రభుత్వ అండ్ ప్రైవేట్ కలిపేసేసి మొత్తం సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలి. సైనిక్ స్కూల్స్ అనగానే ఇక్కడ ఒక చరిత్ర గుర్తుకు రావాలి. భారతదేశంలో 1961లో సైనిక్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎవరి సిఫార్సుల ఆధారంగా అంటే వికే కృష్ణ మీనన్, ఈ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. వికే కృష్ణ మీనన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో సైనిక్ స్కూల్స్ ఏర్పడ్డాయి. అంటే చిన్నతనంలోనే, చిన్నప్పుడే ముఖ్యంగా సైనికులు అన్నట్టు వాళ్ళు సో ప్యాట్రియాటిజంని నేర్పిస్తూ ఉంటారు, వారికి మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో చిన్న వయసులోనే చదువుకుంటూనే సైనికుడిగా తయారవడం ఉన్నట్టు. అలాంటి సైనిక్ స్కూళ్ళకి సంబంధించి వాటి సంఖ్యను 100కు పెంచబోతున్నాం అని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. అతి త్వరలో ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో వీటన్నిటిని కూడా ప్రారంభించబోతున్నారంట. సో సైనిక్ స్కూల్స్ ప్రస్తుతం దేశంలో 33 ఉన్నాయి. అండ్ ఇటీవలే బాలికకు కూడా ప్రవేశం ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. ఇదొక టార్గెట్ కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి G20 ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ వార్తలు నిలిచింది. G20 ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ G20కి సంబంధించి తెలుసుకోవాలి. సో G20 అంటే 20 దేశాల కూటమి అని చెప్పొచ్చు. సో ఆ 20 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం G20 యొక్క స్ట్రెంత్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ జనాభాలో 60% జనాభా G20 దేశాల్లోనే నివసిస్తున్నారు. వరల్డ్ పాపులేషన్ లో 60% ఏ దేశాలకు చెందినవారు? G20 కూటమి దేశాల్లో నివసిస్తున్నవారు. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం 100% అనుకుంటే 75% ప్రపంచ వాణిజ్యం G20 దేశాల్లోనే చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 80% ఆఫ్ వరల్డ్ జీడిపి
G20 దేశాలకు సంబంధించింది. సో G20కి సంబంధించి స్ట్రెంత్ ఏంటి? 60% ఆఫ్ వరల్డ్ పాపులేషన్, అంటే ప్రపంచంలో 100 మందిలో ప్రతి 100 మందిలో 60 మంది G20 దేశాల్లోనే ఉంటున్నారు అన్నట్టు. అండ్ 75% ఆఫ్ వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో 75% ఏ దేశాలకు చెందింది? G20 దేశాలకి సంబంధించింది. అండ్ 80% ఆఫ్ గ్లోబల్ జీడిపి దేనికి సంబంధించింది? G20కి సంబంధించి. ఇక్కడ G20కి సంబంధించి సభ్య దేశాలపైన కూడా పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. ఈ సంవత్సరం G20కి సంబంధించి ప్రెసిడెన్సీ హోదాలో ఉన్న దేశం ఏంటి? ఇలాంటి ప్రశ్నలపైన కూడా కాన్సెప్ట్ చేయండి. ఎందుకంటే G20కి సంబంధించి ఏ సదస్సు వార్తలు ఇచ్చినా కూడా పోటీ పరీక్షలో ఒక ప్రశ్న దృష్టిలో మనం చూసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ G20 నేర్చుకునే ముందు G7 గురించి చూద్దాం. G7, G8, G20 ఈ 3 కూటములకు సంబంధించి ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది. ఈ ఒక్క ఇమేజ్ గుర్తుంచుకుంటే ఈ 3 కూటములు ఏవైతే ఉంటాయో అందులో సభ్య దేశాలు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి G7 సభ్య దేశాలు ఏవి అని పోటీ పరీక్షలో ప్రశ్న అడిగారు అనుకోండి. ఈ క్రింది వాటిలో G7లో సభ్య దేశం ఏది, సభ్య దేశం కానిది ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో G7కి సంబంధించి ఈ 7 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి కెనడా, సెకండ్ వచ్చేసి ఫ్రాన్స్, థర్డ్ వచ్చేసి జర్మనీ, ఫోర్త్ వచ్చేసి ఇటలీ, అండ్ నెక్స్ట్ జపాన్, యూకే, యుఎస్ఏ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 7 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ. ఈ G7 దేశాలు గుర్తుంచుకున్న తర్వాత ఇంకొక దేశాన్ని దీనికి కలపండి. G7 ప్లస్ రష్యా, G7 ప్లస్ రష్యా ఇజ్ ఈక్వల్ G8 సింపుల్ గా గుర్తుంటుంది. సో G7 ప్లస్ రష్యా ఇజ్ ఈక్వల్ G8. అండ్ G8 కి ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉంటే ఇప్పుడు మనం చర్చించుకోబోయి ఆ దేశాలను కలిపితే G20 రావడం జరుగుతుంది. సో G7 ప్లస్ 1 ఆ రష్యా దేశం G8. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే ఉంటే 12 నేషన్స్ ఇక్కడ గుర్తుంచుకోండి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్ అన్ని దేశాలు కలిపి ఒక కూటమి. అండ్ నెక్స్ట్ ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ. ఈ 12 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ G8 దేశాలు గుర్తుంచుకోండి. 12 ప్లస్ 8 20 G20. సో G7, G8. G7 కి G8 కి డిఫరెన్స్ ఒకే ఒక దేశం రష్యా. ఆ తర్వాత ఈ 12 నేషన్స్ ని G8 కి కలిపామనుకోండి G20 రావడం జరుగుతుంది. సో G20 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్య దేశాలకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఒక దేశం అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇటలీ అధ్యక్ష హోదాలో ఉంది G20 నేషన్స్ కి సంబంధించి. అంటే ఈ అన్ని దేశాలకి సంబంధించి ఈ సంవత్సరం అధ్యక్ష హోదాలో ఇటలీ ఉంది. సో ఇటలీ దేశం ఆధ్వర్యంలో ఇటీవల వర్చువల్ గా, సో ఏదైతే ఉంటుందో మనకు ప్రస్తుతం అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది, వర్చువల్ విధానంలో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ పేరు ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ చర్చ అని గుర్తుంచుకోండి. ఆ చర్చలో మన భారతదేశం కూడా ఈ G20లో భాగమే కదా, కూటమిలో ఉందిగా సభ్యంగా. సో అలా భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్ గా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ప్రస్తుతం చూడండి కొన్ని దేశాలు, ప్రపంచ దేశాలు తమ స్వార్థం కోసం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తీవ్రవాదానికి అడ్డాగా మార్చే డేంజర్ బిల్స్ అనేవి కూడా ఉన్నాయి ప్రస్తుతం. సో చాలాసార్లు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అంతర్జాతీయ వేదికలపైన చాలాసార్లు ప్రస్తావిస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని ఎవరు కూడా వారి యొక్క స్వప్రయోజనాల కోసం దురుద్దేశంతో వాడుకోకండి, తీవ్రవాదానికి అడ్డాగా ఆఫ్ఘనిస్తాన్ని మార్చకండి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. అదే ప్రస్తావన ఇక్కడ కూడా చేయడం జరిగింది. సో G20కి సంబంధించి సభ్య దేశాల ఆధ్వర్యంలో ఎక్స్ట్రాడినరీ సమిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన ఏ రకంగా జరుగుతుంది, ప్రపంచంలో ఈ 20 దేశాలకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రస్తావిస్తూనే ఆఫ్ఘనిస్తాన్ పైన ఎక్స్క్లూజివ్ గా చర్చ జరిగింది. సో అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలను చరిత్రలోని సంబంధాలు కూడా పునరావృతం జస్ట్ చెప్పడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే G7, G8, G20. సో ప్రస్తుతం G20కి అధ్యక్ష హోదాలో ఉన్న దేశం ఏంటంటే మనకు ఇటలీ దేశం. ఇటలీ దేశానికి సంబంధించిన దేశ నేత మారియో డ్రాగి గారు ఈ సమావేశాన్ని కన్వీన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారు? ఇటీవల G20కి సంబంధించి ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన వారు ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని గుర్తుంచుకోండి. దేశాధినేతలు పార్టిసిపేట్ చేసిన ఒక వర్చువల్ సమావేశం. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం, ఒక రిపోర్ట్ వార్తలు ఇచ్చింది, లేదంటే ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ వార్తలు ఇచ్చింది. ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, లేదా ఈ బుక్ పేరు గుర్తుంచుకోండి. హ్యాండ్ బుక్ అంటే చిన్న పుస్తకం అన్నట్టు. సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక హ్యాండ్ బుక్ ని ఇటీవల ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ కి సంబంధించి ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో రాజీవ్ కుమార్ గారు ఇటీవల ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని చూడండి. సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ అంటే పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థ నిర్వహణ ఏ రకంగా ఉండాలని చెప్పేసి, అసలు ప్లాస్టిక్ వ్యర్థం ఏ రకంగా ఉత్పత్తి అవుతుందని కొన్ని పరిస్థితులను చూపించడం జరిగింది, ఈ బుక్ లో చెప్పారు. ఎట్ ద సేమ్ టైం 18 కేస్ స్టడీస్ అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో అర్బన్ లోకల్ బాడీస్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ఏ రకంగా చేయాలి, నిర్వర్తించాలి అన్ని కూడా ఒక గైడ్ లైన్స్ అన్నట్టు. సో యుఎన్డిపి సహకారంతో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి అనగానే హెడ్ క్వార్టర్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్డిపి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి ఏటా యుఎన్డిపి ఒక ఇంపార్టెంట్ సూచితో వార్తలు నిలుస్తుంది మనకు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచి అంటాం కదా, అప్పుడు యుఎన్డిపి గురించి మనం తరచు చూస్తూ ఉంటాం. ప్రతి ఏటా కూడా హెచ్డిఏకి సంబంధించి మనకు ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అడుగుతారు. సో అలా యుఎన్డిపి సహకారంతో నీతి ఆయోగ్ వారు సిద్ధం చేసిన ఒక హ్యాండ్ బుక్, ఆ హ్యాండ్ బుక్ పేరేంటి సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే భారతదేశంలో ఈ వ్యర్థం ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఏ రకంగా ఉండాలని చెప్పేసి కొన్ని చట్టాలను కూడా ప్రస్తావించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, భారతదేశంలో 2016 సంవత్సరంలో తీసుకురాబడ్డాయి నిబంధనలు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏ రకంగా నిర్వహించాలని చెప్పి ఒక నిబంధనలు అన్నట్టు. అండ్ ఈ నిబంధనలు 2021 ఆగస్టు మాసంలో కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది, గడిచిన జస్ట్ 2 months బ్యాక్. అండ్ భారతదేశంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 కొన్ని చట్టాల పైన ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఏం చేయాలంటే ఆ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న సాలిడ్ వేస్ట్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా దీన్ని మొత్తం రీసైకిల్ చేయాలి, ఇలాంటి అంశాలతో కూడిన ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. జస్ట్ ఈ పుస్తకం పేరిస్తారు, ఎవరు విడుదల చేశారు, ఎవరి సహకారంతో, దేనికి సంబంధించింది సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న చట్టాలు, సెక్షన్స్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం చూడండి భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కాలుష్య కారకాలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ తగ్గించడానికి చాలా ఇన్నోవేషన్స్తో వార్తలు నిలుస్తున్నాయి. భారతదేశాన్ని చూడండి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహిస్తున్నారు. అండ్ ఇటీవల చూడండి నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మాత్యులైన నితిన్ గడ్కరీ గారు మనకు ఎయిర్పోర్ట్స్, మనకు ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఫ్లైట్స్ లో కూడా బయో ఇథనాల్ ని వాడాలి అని చెప్పేసి ఒక సిఫార్సు చేశారు. బయో ఇథనాల్ చాలా ఇంపార్టెంట్. బయో ఇథనాల్ మనకి ఏదైతే ఉందో ఫ్లైట్స్ లో వాడే కన్వెన్షనల్ ఎనర్జీ స్థానంలో దీన్ని వాడితే మనకు భారతదేశంలో ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి, పర్యావరణాన్ని కూడా సంరక్షించే వారం అవుతామని చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి చాలా రాష్ట్రాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు కానివ్వండి, ఢిల్లీ ప్రభుత్వం కానివ్వండి, అండ్ మహారాష్ట్రలో కానివ్వండి అర్బన్ లోకల్ బాడీస్ వారు ప్లాస్టిక్ లావో మాస్క్ పావో, ప్లాస్టిక్ లావో మాస్క్ లేజాంగో, లేదంటే ప్లాస్టిక్ లావో పోలీ బాజీ లేవో అని చెప్పేసి ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అవగాహన కల్పించే ఒక ప్రత్యేక పుస్తకాన్ని నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ ఈరోజు సెంట్రల్ జూ అథారిటీ వార్తలు ఇచ్చింది. భారతదేశంలో ఏర్పాటైన స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? చట్టబద్ధ సంస్థ భారతదేశంలో పనిచేస్తున్న 1992 ఇయర్లో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ సెంట్రల్ జూ అథారిటీ. భారతదేశంలో జూకి సంబంధించి జంతుశాలలు ఉంటాయి కదా, జంతు పరిరక్షణ ప్రదేశాలు, వాటికి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేసే ఒక అథారిటీ సెంట్రల్ జూ అథారిటీ 1992లో ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? ఏదైనా ఒక చట్టం పార్లమెంటు రూపకల్పన చేసిన ఒక చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటై ప్రస్తుతం పనిచేస్తుంది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. మరి ఈ సంస్థ ఏర్పాటవడానికి కారణమైన చట్టం ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 38A. ఈ సెక్షన్ ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన
సెంట్రల్ జూ అథారిటీ యొక్క నిర్వహణ ఏంటి? భారతదేశంలో జూలకి సంబంధించి అంటే జంతువులకు సంబంధించి సంరక్షణ చేపట్టడం. ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే వీరొక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. విజన్ అంటే ఏంటంటే రానున్న రోజుల్లో ఈ రకంగా చూడాలనుకుంటున్నాం అన్నట్టు. ఒక విజన్ ఉండాలి అంటాం కదా, సో అలా ఒక విజన్ డాక్యుమెంట్ 2021-2031 విజన్ డాక్యుమెంట్ ఆఫ్ సెంట్రల్ జూ అథారిటీ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో జంతు పరిరక్షణ ఏ రకంగా ఉండాలి, మరియు జూలు ఏ రకంగా ఏర్పాటు చేయాలి, వాటి యొక్క పర్యవేక్షణ ఏ రకంగా ఉండాలని చెప్పేసి భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. ఇది ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది, సెంట్రల్ జూ అథారిటీ. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు ఇచ్చిన ప్రత్యేక సికాడా అంటాం లేదా సికాడా, ఒక ప్రత్యేకమైన బీ టైప్ ఈగ అంటాం కదా, ఈగ రకం అన్నట్టు. ఎక్కడ బయటపడింది అంటే నాగా హిల్స్ అనగానే మనకు నాగాలాండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. సో నాగాలాండ్ రాష్ట్రంలో ఇటీవల శాస్త్రవేత్తలు కొంతమంది జూ సిబ్బంది ఏం చేశారంటే ప్రత్యేకమైన కొత్త రకమైన సిసాడా జీవిని కనుగొనడం జరిగింది. దీని యొక్క పేరు గుర్తుంచుకోండి, ప్లాటియోమియా కోహిమాయెన్సిస్ అనేది ఇటీవల వార్త నిలిచింది. అది ఏంటి అంటే ఒక సిసాడా, ఒక కొత్త రకమైన సిసాడా అని గుర్తుంచుకోండి, ప్రత్యేకమైన బి అని గుర్తుంచుకోండి. సిసాడాస్ కొన్ని వందల వేల రకాలు ఉంటాయి. అలాంటిది ఒక కొత్త జీవి కానివ్వండి, లేదంటే కొత్త మొక్క కానివ్వండి, కొత్త కప్పలు కానివ్వండి, సరీసృపాలు కానివ్వండి వార్త నిలిస్తే జస్ట్ దాని పేరు గుర్తుంచుకోండి, అది ఏ ప్రాంతంలో బయటపడింది, శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక కొత్త సిసాడా ఏ ప్రాంతంలో అంటే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్రంలోని నాగాహిల్ ప్రాంతంలో. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్లాటియోమియా కోహిమాయెన్సిస్ అని గుర్తుంచుకోండి, కోహిమాయెన్సిస్. సో ఇది ఒక ప్రత్యేకమైన బి వెరైటీ లేదా సిసాడా వెరైటీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు రాష్ట్రీయ అంశాలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆయిల్ పామ్ సమ్మిట్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఆయిల్ పామ్ సమ్మిట్. సో సమ్మిట్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి? సదస్సు. దేనికి సంబంధించిన సదస్సు? ఆయిల్ పామ్ కి సంబంధించి. ఆయిల్ పామ్ కల్టివేషన్ లేదా ఆయిల్ పామ్ సాగు పైన విస్తృతమైన చర్చ అవసరమని కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం భావించి కమింగ్ మంత్ రానున్న నెల నవంబర్ 18 రోజున హైదరాబాద్ వేదికగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఒక ప్రత్యేక సదస్సు నేషనల్ ఆయిల్ పామ్ సమ్మిట్ అని గుర్తుంచుకోండి లేదా ఆయిల్ పామ్ సమ్మిట్ అని గుర్తుంచుకోండి. ఒక సదస్సు ప్రత్యేకంగా దేనిపైన చర్చ కోసము? ఆయిల్ పామ్ కి సంబంధించి. ప్రస్తుతం చూడండి, ఇటీవల భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వతహాగా ప్రకటించిన ఒక ప్రత్యేకమైన నేషనల్ మిషన్. అదేంటి? నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్స్. ఇటీవల తరచూ ఈ టాపిక్ ని మనం రిపీట్ చేసుకుంటున్నాం. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ 3 days బ్యాక్ వార్తలు నిలిచింది. ఈ ప్రత్యేకమైన మిషన్ ని అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ ని నిర్వహిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అంటున్నాను. ఎడిబుల్ అనే పదం ఎక్కడ కనిపించినా తినే పదార్థాలను మనం ఎడిబుల్ అంటాం. ఇక్కడ ఎడిబుల్ ఆయిల్స్ అంటున్నాం. మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్స్ ఏ దేశం అంటే ఇండియా. మనం ఆహార పదార్థాల్లో మనం చాలా ఆయిల్స్ వాడుతూ ఉంటాం, వంట నూనెలు అంటాం. అలాంటి వంట నూనెల అవసరాన్ని తీర్చుకోవడానికి మనం దిగుమతుల పైన ఆధారపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క అవసరాలు మనమే తీర్చుకోవాలి. మనకు కావాల్సిన వంట నూనెలు ఏవైతే ఉంటాయో మనమే తయారు చేసుకోవాలి, మనమే కల్టివేట్ చేయాలి, వాటికి సంబంధించిన ఏవైతే పంటలు ఉంటాయని చెప్పేసి ఇటీవల భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అండ్ ఆయిల్ పామ్స్ అనే ఒక ప్రత్యేకమైన జాతీయ మిషన్ ని ప్రారంభించడం జరిగింది. అందుకోసం ప్రత్యేక నిధిని కూడా కేటాయించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వార్తలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముగిసిన కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, మంత్రి మండలి సమావేశం ఉంటుంది కదా, అందులో ఆమోదించిన ఒక ప్రత్యేకమైన పాలసీ, ప్రత్యేక విధానం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 ఏళ్ల పాటు ఆయిల్ పామ్ కల్టివేషన్ ని ప్రత్యేకంగా చేయాలి. ఆయిల్ పామ్ సాగు పైన విస్తృతమైన చర్చ చేస్తున్నారు. ఆయిల్ పామ్ కల్టివేషన్ పెంచాలి, ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా నవంబర్ 18 కమింగ్ మంత్ లో భారత ప్రభుత్వం ఆయిల్ పామ్ కి సంబంధించి దేశంలో ఆయిల్ పామ్ పండించడానికి, సాగు చేయడానికి అనుకూల పరిస్థితులు ఏవి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీని అనుసరించి ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచాలి, ఎక్స్క్లూజివ్ గా ఆయిల్ పామ్ పైన డిస్కస్ చేయడానికి ఒక జాతీయ సదస్సును భారత ప్రభుత్వం నిర్వహించబోతుందట. ఆయన గుర్తుంచుకోండి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్
ఆయిల్ పామ్సే కానివ్వండి. ఆయిల్ పామ్ అనేది ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో తెలంగాణ రాష్ట్రంతో పాటు మన పక్క రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, అట్ ద సేమ్ టైం ఇంకా ముందుకెళ్తే బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ఏ రాష్ట్రాల్లో అయితే ఆయిల్ పామ్ కల్టివేషన్ కి అనుకూల పరిస్థితులు ఉంటాయో ఆ రాష్ట్రాల నుండి కన్సర్న్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఈ సదస్సులో పార్టిసిపేట్ చేయనున్నారు, డిస్కస్ చేయబోతున్నారు. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి టాపిక్ సంబంధించి అంటే, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 18వ తేదీన ఆయిల్ పామ్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ సమ్మిట్ ని ఏ రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించబోతోంది అంటారు. ఎక్కడ? హైదరాబాద్ వేదిక అని గుర్తుంచుకోండి. ఎక్స్క్లూజివ్ గా ఆయిల్ పామ్ కి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది అందులో. ఆ రోజు మనం ఏదైతే ఉందో ఆ డిస్కషన్స్ పూర్తయిన తర్వాత మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరొక అంశంతో వార్త నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వార్త నిలిచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అంటున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకొక రాష్ట్రం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. సో నార్థన్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఉత్తరాఖండ్ స్టేట్ అండ్ మనకి తెలంగాణ రాష్ట్రం రెండు కూడా దేశంలోనే మొట్టమొదటి. దేనికి సంబంధించి అంటే ఇక్కడ ఒక టర్మినాలజీ గుర్తుంచుకోండి. సో కోర్ట్ యూనిట్, దేనికి సంబంధించిన కోర్ట్ యూనిట్ అంటే మొబైల్ కోర్ట్ యూనిట్స్. మొబైల్ కోర్ట్ యూనిట్స్. ఇక్కడ మొబైల్ అనేది కీవర్డ్. మొబైల్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి? సంచార న్యాయస్థానం. సో న్యాయస్థానాలకు సంబంధించిన ప్రత్యేకమైన యూనిట్స్ మొబైల్ కోర్ట్ యూనిట్స్. ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్, చాలా మంది చూడండి, సాక్ష్యాధారాలను సబ్మిట్ చేయాలంటే మనం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఏదైనా కేసు విషయంలో నడుస్తుంది అనుకోండి, కోర్టుకు వెళ్ళేసి మనం దానికి సంబంధించిన ఆధారాలు చెప్పడం కానివ్వండి, సాక్షులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అక్కడ నిలబెడతా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా సరే సాక్షులు కానివ్వండి, ఆధారాలను ప్రొడ్యూస్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితిలో వారి వద్దకే వచ్చి కోర్టు యాజమాన్యం వారు వచ్చేసి వారి నుండి సాక్ష్యాధారాలు ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థే మొబైల్ కోర్ట్ యూనిట్స్. సంచార న్యాయస్థానం అన్నట్టు సింపుల్ గా. ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలకు సంబంధించింది. సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్, ఒక కేసు రన్ అవుతున్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళేసేసి దానికి సంబంధించి మనం కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఒకవేళ సాక్షిని అనుకోండి, అక్కడ సాక్షిగా నేను చెప్పాల్సి ఉంటుంది, కొన్ని ఆనవాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను కోర్టుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, కోర్టుకు పర్సనల్ గా నన్ను అనుమతించని పరిస్థితిలో ఎవరు ఏం చేస్తారంటే కోర్టు యొక్క యాజమాన్యము ప్రత్యేకంగా నేనున్న ప్లేస్ లోకే వస్తారు, వచ్చేసి నా నుండి సాక్ష్యాధారాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఈ మొబైల్ కోర్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క మొబైల్ కోర్ట్ యూనిట్ లో ఏముంటాయి? ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి సీసీటీవీ లేదా వెబ్ కెమెరా ఉంటుంది, అండ్ ప్రింటర్, స్కానర్. ఒకవేళ ఫింగర్ ప్రింట్సే కావాల్సి ఉందనుకోండి, అక్కడే స్కాన్ చేసేస్తారు అన్నట్టు. ప్రింటర్, స్కానర్ అండ్ దానికి సంబంధించి వెబ్ టీవీ కానివ్వండి, ఇవన్నీ కూడా నా నుండి సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఒక ప్రత్యేకమైన వాహనం కానివ్వండి, ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడిన ఒక యూనిట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మొబైల్ కోర్టు యూనిట్స్ అనే అంశం గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటిసారి మొబైల్ కోర్టు యూనిట్స్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగితే కనుక తెలంగాణ రాష్ట్రము అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మొబైల్ కోర్టు యూనిట్ సంచార న్యాయస్థానాలు అన్నట్టు, అంటే న్యాయస్థానం పరిధిలోనే పనిచేస్తాయి. ఏం చేస్తారు? ఆ యాజమాన్యం కోర్టు సిబ్బంది వచ్చేసి మన నుండి సాక్ష్యాధారాలను తీసుకుంటారు. అందుకు కావాల్సిన అన్ని పరిస్థితులు కూడా ఈ యూనిట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కోర్టు వ్యవస్థకి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఫాస్ట్ అనే ప్రత్యేకమైన పోర్టల్ గురించి చూసాం. ఫాస్ట్ డాక్యుమెంట్స్, రికార్డ్స్ కి సంబంధించి త్వరితగతిన పాస్ చేసే ఉద్దేశము. ఎట్ ద సేమ్ టైం ఈ కోర్స్ అనే ఒక ప్రత్యేకమైన యాప్ ప్రస్తుతం రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అందుబాటులోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి. సో ఈ రోజు మాత్రం మొబైల్ కోర్టు యూనిట్స్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రాలు ఏంటి? తెలంగాణ, ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన రణదీప్ గులేరియా గారు. రణదీప్ గులేరియా వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ రణదీప్ గులేరియా గారు వార్తలు ఇచ్చారు. రణదీప్ గులేరియా గారు ప్రస్తుతం డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక సంస్థకి సంబంధించి హెడ్. ఆ సంస్థ ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న లేదా డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రణదీప్ గులేరియా గారు ఈరోజు ఒక ప్రత్యేక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్
ఎక్సలెన్స్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఈ సంవత్సరం 22nd పురస్కారం అని గుర్తుంచుకోండి. ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1999లో ప్రారంభమైన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ఎవరు? మన దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తనకి సంబంధించి ఒక ప్రత్యేక ప్రశ్న చాలా పోటీ పరీక్షలు అడుగుతారు. భారతదేశం బయట విదేశాల్లో మరణించిన ఏకైక భారత ప్రధాని ఎవరు అంటారు? లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించారు 1965. ఆ సమయంలో జరిగిన పరిణామాలను చూడండి. జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం కానివ్వండి, వాటికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట ప్రతి సంవత్సరం కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు 1999 నుండి ఇస్తున్న ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతగా ఎవరు వార్తలించారో మనకు రణదీప్ గులేరియా. రణదీప్ గులేరియా గారు ప్రస్తుతం ఏ సంస్థకి సంబంధించి హెడ్ గా ఉన్నారంటే డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతెందుకు ఈ కోవిడ్-19 కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చాలా సార్లు కూడా టీవీలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇండికేషన్స్, ప్రికాషన్స్ ఇస్తూ ఉంటారు. కరోనా థర్డ్ వేవ్ కి సంబంధించి చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి. సో తను చేస్తున్న కృషి ఏంటంటే పల్మనరీ సైన్సెస్ అండ్ స్లీప్ డిజార్డర్స్. సో ఈ అంశాలపైన తను చేస్తున్న కృషి ఏదైతే ఉంటుందో అండ్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎయిమ్స్ చేసిన కృషి ఏదైతే ఉంటుందో ఇలాంటి పరిస్థితుల్లో ఎయిమ్స్ కి సంబంధించి హెడ్ కి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం రావడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెంట్ 2021 అని గుర్తుంచుకోండి. 2021 సంవత్సరానికి సంబంధించి లేదా ప్రతిష్టాత్మక లాల్ బహదూర్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ 22వ పురస్కార గ్రహీత ఎవరు అంటారు? మనకి రణదీప్ గులేరియా. ఎవరి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగిందంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈ రోజు సత్య నాదెల్లా గారు వార్తలు నిలిచారు. సత్య నాదెల్లా అనగానే మనకు మైక్రోసాఫ్ట్ సంస్థ గుర్తొస్తుంది. మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ప్రస్తుత సిఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం ఏంటంటే సికే ప్రహ్లాద్ అవార్డ్ ఫర్ గ్లోబల్ సస్టైనబిలిటీ అండ్ లీడర్షిప్. ఈ పురస్కారం పేరు మొత్తం కూడా చూడండి. సో సికే ప్రహ్లాద్ అవార్డు ఫర్ గ్లోబల్ సస్టైనబిలిటీ అండ్ లీడర్షిప్. ఈ పురస్కార గ్రహీతగా 2021 సంవత్సరానికి సంబంధించి ఎవరు వార్తలు నిలిచారంటే సత్య నాదెల్లా. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో టెక్ దిగ్గజాలకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం గుర్తుంచుకోండి. సికే ప్రహ్లాద్ పురస్కార గ్రహీతగా ఈరోజు సత్య నాదెల్లా గారు వార్తలు నిలిచారు. మైక్రోసాఫ్ట్ సంబంధించి ప్రస్తుతం ఒక అత్యున్నత పదవిలో ఉన్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక పర్సన్, సో అరుణ్ కుమార్ మిశ్రా గారు వార్తలు నిలిచారు. అరుణ్ కుమార్ మిశ్రా ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు డిప్యుటేషన్ మీద ఒక ప్రత్యేకమైన హోదాలో రావడం జరిగింది. అదేంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కి సంబంధించి నూతన సిఇఓ లేదా నూతన హెడ్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకు అరుణ్ కుమార్ మిశ్రా అని గుర్తుంచుకోండి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నూతన సిఇఓగా ఇటీవల డిప్యుటేషన్ పైన వచ్చిన ఒక ప్రముఖ అధికారి ఎవరు అంటే అరుణ్ కుమార్ మిశ్రా. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అంటే భారతదేశంలో ఎనర్జీ సెక్టార్ కి సంబంధించి పనిచేస్తున్న ఒక ప్రత్యేకమైన సంస్థ. ఎనర్జీ ఎఫిషియన్సీ ఈఈఎస్ఎల్ అంటాం. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కి నూతన సిఇఓ అరుణ్ కుమార్ మిశ్రా. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక పర్సన్, యాక్చువల్ గా ఇతన్ని యక్షగాన భాగవతి అంటారు. యక్షగాన భగవతి అంటారు. యాక్చువల్గా యక్షగానం అనేది మనకు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. కర్ణాటక రాష్ట్రంలో యక్షగానం అనేది వారి సంస్కృతిలో భాగం. అండ్ కేరళ రాష్ట్రంలోని కూడా కసర్గోడ్ అనే ప్రాంతంలో కూడా యక్షగానాన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. మనకు కళలకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న పోటీ పరీక్షలు అడుగుతూ ఉంటారు. యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించి, లేదా కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించింది, భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది, కథక్కళి ఏ రాష్ట్రానికి సంబంధించి అని. అలాంటిది యక్షగానానికి సంబంధించి భగవతి అనే బిరుదాంకితుడైన ఇతని పేరు
పద్యాన గణపతి. ఇతని పేరు గుర్తుంచుకోండి. పద్యాన గణపతి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో సుప్రసిద్ధులు అంటే కళల రంగం అని గుర్తుంచుకోండి. ఏ కళ? యక్షగానం. యక్షగానం అంటే ఏంటంటే కాలికి గజ్జ కట్టి కానివ్వండి, మ్యూజిక్, ఆర్ట్స్, స్టేజ్ షో ఒకటి. సో యక్షగానం అనే కళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాదు, యక్షగాన భగవతిగా పేరొందిన ఒక ప్రముఖ వ్యక్తి పద్యాన గణపతి. పద్యాన గణపతి ఏ రాష్ట్రానికి సంబంధించి? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన మన యక్షగాన భగవతి. సో పద్యాన గణపతి గారు ఏ రంగంలో సుప్రసిద్ధులు అంటే యక్షగానం అని గుర్తుంచుకోండి. యక్షగానం అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖమైన కళ, ఒక ఆర్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సర్దార్ బల్వీందర్ సింగ్ గారు. సర్దార్ బల్వీందర్ సింగ్ గారు ప్రస్తుతం ఒక సంస్థకి సంబంధించి తను చైర్మన్ గా ఉన్నారు. ఏ సంస్థ అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేషన్ లిమిటెడ్, ఇఫ్కో అంటాం. ఇఫ్కో తరచు వార్తలు ఇస్తుంది. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లేదా లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ఈ సంస్థ ఎందుకు వార్తలు నిలుస్తుంది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ నానో యూరియా, లిక్విడ్ నానో యూరియా ఎవరు తయారు చేశారు? ఇఫ్కో అనే సంస్థ. లిక్విడ్ నానో యూరియా ఒక బాటిల్ రూపంలో, ద్రవం రూపంలో యూరియా మనం చూడడం జరిగింది వార్తలు ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్, అప్పుడు చెప్పాను. సో దానికి సంబంధించి తరచు వార్తలు నిలుస్తుంది ఇఫ్కో. ఈ ఇఫ్కో అనే సంస్థకి సంబంధించి ప్రస్తుతం హెడ్ గా ఉన్న సర్దార్ బల్వీందర్ సింగ్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఇఫ్కోకి సంబంధించిన ఒక హెడ్ పేరు ఏంటి అంటే సర్దార్ బల్వీందర్ సింగ్. దట్స్ ఎనఫ్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.